మెగా డిఎస్సీలో అక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో రెండో రోజు చేపట్టిన రిలే నిరాహార దీక్ష విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు, నిరుద్యోగులు వినూత్న దీక్షకు దిగారు. మహిళా నాయకురాళ్లు కోలాటం చేస్తూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. అలాగే కూటమి పాలనకి వ్యతిరేకంగా ఓ నాటికను ప్రదర్శించారు. కూటమి పాలనకి వ్యతిరేకంగా పర్వతరెడ్డితో పాటు వైసీపీ నేతలు గుంజిళ్లు తీశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేపట్టిన వైసీపీ శ్రేణులందరికీ నిమ్మరసం అందజేసి దీక్షను తాత్కాలికంగా విరమించారు. అనంతరం పర్వతరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ రిలే నిరాహార దీక్షలు విజయవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం స్పందించకుంటే నిరసనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అమ్మ, ఫీజులు కట్టకుండా మేము చదివించాలంటే మీ పిల్లలకి ఎలా సాధ్యం అవుతుంది? మేము కాలేజ్ నడపాలా, జీతాలు ఇవ్వాలా, ఎలా సాధ్యం అవుతామా? మీ అబ్బాయిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి అమ్మా, మా వల్ల కాదు. ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది కదా సార్. ఫీజు రీయింబర్స్మెంట్ ఏమన్నా రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో అప్పుడు ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ పెడితే లక్షలాది మంది ఇంజనీర్లు అయ్యారు. అలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసి అందరు ఇంజనీర్లు అయ్యి కాలేజీలు ఫీజు రీయింబర్స్మెంట్ వేస్తుంటే చదువుకుంటున్నారు. ఇప్పుడు మాకే జీతాలు లాగా మేము పెట్టంటే ఎంత పని అవసరమా? వసతి దీవెన ఉంది సార్, వసతి దీవెనైనా వస్తుంది సార్. ఆ డబ్బులతోనే చదివించుకుంటాం సార్. కొద్దిగా కనికరించండి సార్. ఎన్ని రావు పాప ఎందుకు మా సోది మాట్లాడతా. ఫీజులు లేకుండా మాటకి కాలేజ్కి వచ్చి మాకు ఇబ్బంది పెట్టలేకండి, మా వల్ల కాదు. మీ అబ్బాయిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి. నెల్లూరు నగర నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలు రెండో రోజు కూడా కొనసాగాయి. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం, వారి యొక్క నిరసనని ఈ సమాజానికి, ఈ ప్రభుత్వానికి తెలియజేసే క్రమంలో అందరూ కూడా చక్కగా నాయకులు, కార్యకర్తలు కానీ, అదేవిధంగా విద్యార్థులు, యువత, నిరుద్యోగులు వీరందరూ కూడా ఈరోజు వచ్చి పార్టిసిపేట్ చేసి సంఘీభావం తెలియచేయడం చాలా సంతోషం అనిపించింది. ప్రధానంగా మీరు చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, వసతి దీవెన ₹1 కూడా ఒక విద్యార్థికి ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి 30 లక్షల మందికి 3,000 లెక్కన ఇస్తామని ఒక్కరికి కూడా ₹1 ఇవ్వకుండా, అలానే మహిళలకు ఆడబిడ్డ నిధి ఒక్కరికి కూడా ₹1 ఇవ్వకుండా, అంతకుముందు ఉన్నటువంటి ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తయ్యేటప్పటికి 11 లక్షల చిల్లర ఉద్యోగాలు ఉంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 9 లక్షల చిల్లర, 10 లక్షల కంటే తక్కువగా ఉన్నాయి. అంటే కొత్త ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి ఉన్న వాళ్ళని అనేక రంగాలలో తొలగించడం కూడా జరిగింది. ఇలాంటి దయనీయమైన పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. టీచర్ ఉద్యోగాలకు సంబంధించి అత్యున్నత చదువులు చదివి ఉండాలి. బిఎడ్, డిఎడ్ లాంటివి కానీ, టెట్ లాంటి ట్రైనింగ్ కానీ, డిఎస్సీలు రాసి అందరూ కూడా క్వాలిఫై కావాలి. అలాంటిది ఏమీ లేకుండా ప్యాకాట లాంటి ఆటలను కూడా పెట్టి ఈ డిఎస్సీలు వల్ల, టెట్లు వల్ల, బిఎడ్ల వల్ల, డిఎడ్ల వల్ల మీరు ఏదో ఒక దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నా కూడా ఆ రూపంగా డబ్బులు తీసుకొనో ఇంకొక రూపంగానో వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి అర్హులైనటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ కలిగి డిఎస్సీలో ర్యాంకులు తెచ్చుకొని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళ గొంతు కోసి ఈరోజు వారికి సంబంధించిన వాళ్ళకి ఆ టీచర్ ఉద్యోగాలు కూడా ఇచ్చినారు. పోలీసు ఉద్యోగాల్లో కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా పారదర్శకంగా సుమారుగా 10,000కు పైగా ఉద్యోగాలు ఉన్నాయి, ఫిలప్ చేస్తారని. ఎక్కడ కూడా ఊసే కనిపించట్లా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు యువత కానీ, నిరుద్యోగులు కానీ, అదేవిధంగా విద్యార్థులు కానీ, మహిళలు కానీ వారందరూ కూడా ఉత్సాహంగా ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొనడం వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీ అందరి గొంతుకుగా వైసీపీ పోరాడుతుంది, మీకోసం ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. పేదల పట్ల కానీ, మహిళల పట్ల కానీ, విద్యార్థి నిరుద్యోగులందరి పట్ల కూడా, ఉద్యోగుల పట్ల కూడా ఈ ప్రభుత్వాన్ని తల దించి చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని మీ ద్వారా అందరికీ కూడా. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని
సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.